మన సర్దార్ గబ్బర్ సింగ్ గారు అత్తగారు ఉన్నారు కదండి. అయ్య బాబోయ్, అత్తగారంటే ఎవరు అనుకుంటున్నారో, అదేనండి అత్తారింటికి దారేది సినిమాలోని మన పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం తీసిపోకుండా పోటాపోటీగా నటించారు కదండి, నదియా. మీకు గుర్తుంది కదా, అత్తారింటికి దారేది మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర మనకి ఎంత బాగా గుర్తుంటుందో, మరి అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారికి అత్తగారిగా నటించిన నదియా పేరు కూడా మనకు అంతే బాగా గుర్తుంటుంది. హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని గ్లామర్తో నదియా అందులో నటించింది, ప్రేక్షకులను మెప్పించింది కూడా. మరి ఇది ఇలా ఉంటే తాజాగా నదియాతోటి ఓ స్టార్ డైరెక్టర్ రొమాన్స్ చేస్తున్నాడంటూ మన సినీ వర్గాల్లోని గుసగుసలు వినబడుతున్నాయండి. దీనికి సంబంధించిన వివరాల్లోకి మనము లుక్కేద్దానండి. ప్రస్తుతం నదియా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అలాగే తాజాగా నదియా మురుగుదాసు మహేష్ బాబు కాంబినేషన్లోని ఓ కొత్త చిత్రం అవుతుంది కదండి, అందులో పాత్ర చేస్తుందండి. ఇందులో మహేష్ బాబుకి విలన్గా చేరిన ఎస్జే సూర్యకి భార్య పాత్రలో నదియా కనిపిస్తుంది. డైరెక్టర్ ఎస్జే సూర్యకి నదియాకి మధ్య ఓ లవ్ ట్రాక్ కూడా ఉందటండి. ఇందులో వీరిద్దరూ రొమాన్స్ చేసుకునే సన్నివేశాలు సైతం కొన్ని సెకండ్ల పాటు ఉంటాయంటున్నారు. దీంతో మహేష్ మూవీలో డైరెక్టర్ సూర్య నదియా పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయంటున్నారు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కొన్ని మనకి త్వరలోనే బయటకు వచ్చేస్తాయి. ఇక మహేష్ బాబు మూవీలో విలన్గా చేస్తున్న సూర్యకి ఇది మంచి బ్రేక్ ఇస్తుందని ఆయన చాలా నమ్మకంతో ఉన్నారట. ఒకవేళ ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిందనుకోండి, సూర్యకి సైతం మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.